హాయ్ అండి. మేమైతే తెలంగాణలో జరిగే పుష్కరాలకి, సరస్వతి పుష్కరాలకైతే వెళ్తున్నాం చూడండి. ఈ పుష్కరాలు 12 ఇయర్స్‌కి ఒకసారి జరుగుతాయంట. మేమైతే ఈరోజు పుష్కరాలకని బయలుదేరినాము. హన్మకొండ నుంచి నైట్ 2:00కి బయలుదేరితే బస్సులో మార్నింగ్ 5 అయింది. ఈ కాళేశ్వరం వచ్చేసరికి మార్నింగ్ 5కి బస్టాండ్లో దిగేసిన తర్వాత పుష్కర్ ఘాట్కు వెళ్ళటానికి అన్ని ఫ్రీ వెహికల్స్ అరేంజ్ చేసినారు. బస్సెస్, కాలేజ్ బస్సెస్, ఆర్టీసీ బస్సెస్ అన్నీ బాగా ఏర్పాటు చేసినారు ఫ్రీగానే. ఇక్కడ ఉచిత వైద్య శిబిరాలు, ఉచిత మంచినీటి సరఫరా అంతా బాగా ఏర్పాటు చేసినారు. ఇదైతే పుష్కర ఘాటు. ఎటువంటి హడావిడి రష్ ఏం లేదు. వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎక్కువ జనాలు ఏం రాలేదు. చాలా బాగా ఫ్రీగానే ఉంది ఇదంతా. ఇక్కడ చనిపోయిన వాళ్ళకి పిండ ప్రదానాలు చేస్తున్నారు చాలామంది. దానికి కావాల్సినవి ఏర్పాట్లన్నీ బాగా చేసినారు ఇక్కడే. ఈ పుష్కర ఘాట్లో స్నానాలు చేసి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే చనిపోయిన వాళ్ళకి మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతారు. పైగా 12 ఇయర్స్‌కి ఒకసారి వస్తుంది కాబట్టి చనిపోయిన వారికి పుణ్యం వస్తుందని చాలామంది ఇక్కడ అటువంటి కార్యక్రమాలు అయితే చేపిస్తున్నారు. ఈ నదిలో బోటింగ్ కూడా ఉంది. బోటింగ్లో కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చాలామంది. చూడండి, మేమైతే లోపలికైతే వెళ్ళలేదు. కొంచెం లోపలికి వెళ్ళేసి స్నానాలు చేసేసి ఆ తర్వాత స్నానాలు అయిపోయాక టెంపుల్కి అయితే బయలుదేరినాము. పుష్కర్ ఘాట్ నుంచి టెంపుల్కి కూడా ఫ్రీ వెహికల్సే. జెంట్స్కి, గర్ల్స్కి అంతా ఫ్రీ ట్రాన్స్పోర్టింగ్ కానీ, ఉచిత వైద్య శిబిరం కానీ, దూరం నుంచి వచ్చే వాళ్ళకి టెంట్ సిటీ ఏర్పాటు చేసినారు. అలాగే మంచినీటి సరఫరా అంతా ఫ్రీగానే ఏర్పాటు చేసినారు. చాలా బాగుంది. మనమైతే తప్పకుండా దర్శించుకొని ఈ పుణ్యక్షేత్రంలో స్నానం చేస్తే చాలా మంచి జరుగుతుంది. ఇది త్రివేణి సంగమం కాబట్టి ఈ స్నానాలకి చాలా ఇంపార్టెన్స్ ఉందని చాలామంది నమ్ముతూ ఉంటారు. అన్ని ఊళ్ళల్లో నుంచి పుష్కర్ ఘాట్కి అలాగే కాళేశ్వరంకి అయితే బస్సెస్ అయితే ఏర్పాటు చేసినారు. ట్రాన్స్పోర్టింగ్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసినారు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాము. టెంపుల్ కూడా చాలా బాగుంది. చూడవలసిన ప్రదేశాలలో ఇది కూడా ఒకటి. శివాలయం ఉంటుంది ఇక్కడ. దర్శనం కూడా అంత లేట్ ఏం అవ్వట్లేదు, తొందరగానే అయిపోతుంది. ఈ పుష్కర్ ఘాట్లో అయితే మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేసినారు. అసలు ఇంటికి వెళ్ళొద్దంటే ఇక్కడే ఉంటామని చాలా గొడవ చేస్తున్నారు మా పిల్లలు అయితే. చూడండి, మీ పిల్లల్ని అయితే లోపలికి ఏమీ వెళ్ళనివ్వలేదు, బయటే ఆడుకున్నారు. కొన్ని వాటర్ ఉన్న దగ్గరే స్నానాలు చేసేసి దర్శనం చేసేసుకొని తిరిగి మేమైతే ఇంటికి వెళ్ళిపోయినాము. వచ్చేసరికి మళ్ళీ మార్నింగ్ 10:30, 11 అట్లా అయిపోయింది. చాలా బాగుంది. తప్పకుండా దర్శనం చేసుకోండి, పుణ్యక్షేత్రంలోకి మునగండి.